కల్తీని వ్యవహారంలో వైసీపీ వాళ్ళు ఆడే డ్రామాలు అన్నీ కాదండి. నిన్న ఒక మాట మాట్లాడతారు, ఇవాళ ఒక మాట, మొన్న ఒక మాట మాట్లాడారు. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగితే దాన్ని వక్రీకరిస్తూ ఇంకేముంది విజయం సాధించేసాం, సత్యమేవ జయితే, మనం పెద్ద పత్తిత్తులు, మనం నీతివంతులు, ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసిందని వీళ్ళే భజన చేశారు, వీళ్ళే డబ్బాలు కొట్టుకున్నారు, వీళ్ళే ప్రచారం చేశారు. నేను సుప్రీంకోర్టే సిట్ ఏర్పరిచింది, దానికి మళ్ళీ ఏడుపు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, సిట్టు లేదు బిట్టు లేదని చెప్పేసి మాట్లాడతాడు. ఇవాళ ఉదయం సాక్షిలో మా కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ పెట్టేశాడండి. అలా ఎలా నియమిస్తారో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరిని తీసుకోవడం దేనికి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరిని తీసుకోవడం దేనికి, అది అసలు దాన్ని అసలు సిట్ అంటారా? మాకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అంటే మీకు అనుకూలంగా వస్తే మంచిది, మీకు అనుకూలంగా రాకపోతే మంచిది కదా, అంతేనా? ఏమి డ్రామాలు ఆడుతున్నారు అయ్యా. ఒక మాట మీద నిలబడరు. మనం ఒక మాట మాట్లాడామంటే దాని మీద నిలబడాలి. మొన్న నువ్వే కదా ఒక డిబేట్ పెట్టావు, పెద్ద డిబేట్ పెట్టావు కదా, అపర మేధావులందరినీ తీసుకొచ్చావు కదా. ఆయన పేరు ఏదో లాయర్ అంటే ఒక ఆయన తీసుకొచ్చావు, ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చావు, నెత్తి మీద బొచ్చులేని వాళ్ళని తీసుకొచ్చావు, వాళ్ళందరూ మేధావులుగా చూపించి ఒక విశ్లేషణ చేసుకొచ్చావు. సుప్రీంకోర్టు గురించి, సుప్రీంకోర్టు చెప్పే తీర్పుల గురించి ఏది చెప్పినా ఫెయిర్గా ఉంటుందండి, వెనక ముందు ఆలోచిస్తారండి, ఒకవైపే ఆలోచించారండి, 10 రకాలుగా ఆలోచిస్తారండి. ఎంత సొల్లు చెప్పుకొచ్చింది మనమే కదా. సడన్గా సిట్ ఏర్పరచుగానే అలా ఎలా ఏర్పడతారండి సిట్? ఏమీ లేదని సిట్ ఎందుకండి? అంటే నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసాడు ఏమీ లేదని సిట్ ఎందుకని చెప్పేసాను. అదే పాటలు ఇక్కడ పాడేస్తున్నారన్నమాట. ఏమీ లేదని సిట్ ఎందుకండి? నేను సిట్ ఏర్పడుతుందని చెప్పేసి అనుకోలేదండి. నాకు తెలుసు ఆ విషయం, అందరికీ తెలుసు, బుర్రన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. కోర్టుకి వెళ్ళింది ఎవరు? మీరే. సుప్రీంకోర్టుకి వెళ్ళింది వైవి సుబ్బారెడ్డే. పైగా వైవి సుబ్బారెడ్డి తన పిటిషన్లో ఎక్కడా కూడా నేను మాజీ టీటీడీ చైర్మన్ అని చెప్పేసి ఎక్కడ సుప్రీంకోర్టు తెలియపరచలా. ఆ విషయంలో కూడా ఒక పనగడ్డెట్టింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? మీరే. దర్యాప్తు జరపాలని చెప్పి కోరింది ఎవరు? అది కూడా మీరే. అవునా? దర్యాప్తు జరపాలని కోరింది మీరా, మీరు కాదా? మరి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే కదా. ఒక సిట్ ఏర్పరిచింది, సిబిఐ అధికారులు 2 ఉంటారు, రాష్ట్ర పోలీసు అధికారులు ఒక 2 ఉంటారు, మొత్తం 5 సభ్యులతో ఒక సిట్ ఏర్పరిచింది, విచారణ జరపమంది. దానికి మనం అంగీకరించాలి కానీ దానికి కూడా వ్యతిరేకించేస్తే ఎలాగండి? లేకపోతే పని చేద్దాం పోని. ఆ సిట్ సభ్యులు కాకుండా సపరేట్గా ఒక బృందాన్ని ఏర్పరిచి దానికి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని, ఒక నిన్నో లేదంటే ఆ యాంకర్ ఈశ్వర్ గారినో, ఆ అంబటి రాంబాబుని, రోజుని, వీళ్ళని ఒక దర్యాప్తు సంస్థగా ఏర్పరిచి మీ చేత చేయించావా విచారణ? మీరు చేస్తారు పోని. చెప్తే కొద్దిగా సిగ్గు ఉండాలి నీకు. నువ్వు మళ్ళీ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ నువ్వు. అంటే మీకు అనుకూలంగా రాకపోతే ఇది ఎక్కడండి, ఇది ఎక్కడ చేయమండి అంట. అంటే సుప్రీంకోర్టు ఎలా వ్యవహరించాలి, ఎవరి చేత మీరు దర్యాప్తు చేయించాలి, ఎవరిని నియమించాలని మీరు చెప్పేస్తారండి ఇక్కడ. మన సాక్షులు కూర్చొని మనం చెప్పేస్తామా? వాళ్ళని ఎందుకు వేసారు, వీళ్ళని ఎందుకు వేసారు? సిట్టింగ్ జడ్జితో వేయించవచ్చు కదా. మీరేం ఎక్స్పెక్ట్ చేశారంటే, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఈ విచారణ కొట్టేసుద్ది, ఈ కేసు కొట్టేసుద్ది, ఏమీ లేదు కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు నమ్మింది. ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు నమ్మింది. నమ్మిన తర్వాతనే సిట్ ఏర్పరిచింది, విచారణకు ఆదేశించింది. సార్ మీరు చెప్పినట్టు అన్నీ జరిగిపోవండి. మొన్న మీరే కదా మాట్లాడింది, మహా అద్భుతం అన్నారు అంతే. ఇవాళ గగ్గోలు పెట్టి ఏడిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ స్టార్ట్ చేశారు. నిన్నంతా సత్యమేవ జయతే అన్నారు. నిన్నంతా సుప్రీంకోర్టు తీర్పు మీద స్వాగతిస్తున్నామన్నారు. మళ్ళీ ఏమైనా ఆలోచించారు, మళ్ళీ ఏమనుకున్నారు? అబ్బాయి ఇది ఎక్కడ అసలు సిట్, ఇది అన్యాయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది మీరే, విచారణ కోరింది మీరే. విచారణ కోరడం వరకే మన వంతు. ఎవరిని నియమించాలి, ఎలా విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించుద్ది. వాళ్ళు ఆదేశిస్తారు, మిమ్మల్ని పెట్టేసుకోరండి. మీకు అవకాశం లేదు. కానీ ఒకవేళ అవకాశం ఉంటే సిట్టికి బదులుగా ఇక మా జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఒక బృందాన్ని ఏర్పరచండి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి,
మేము విచారణ జరిపించేస్తాము, విచారణ మేము చేసేస్తాము, మేము కనుక్కుంటాము, మేమే మీకు రిపోర్ట్ ఇచ్చేస్తామని చెప్తారు. అంటే దొంగే దొంగ అని చెప్పి ఎక్కడికో సామెత ఉంది కదా, అలాగమాట. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ దొంగలంతా కలిసి అప్పుడు విచారణ చేస్తారు, అప్పుడు వీళ్ళు చేస్తారు ఇక్కడ. అంటే మీరు నిర్ణయం చేస్తారండి, సుప్రీంకోర్టు ఏం చెప్పాలో కూడా మీరే నిర్ణయం చేస్తారా? మాలాంటి మేధావులకు వచ్చిన ఆలోచన. నిన్నెవడు మేధావు అన్నాడు? ఏ విషయంలో నువ్వు మేధావి, ఎందులో నువ్వు మేధావి అని అడుగుతున్నా నేను. చెప్పు. మోస్ట్ సీనియర్ జర్నలిస్టు అనే ఒక తోక తప్పితే మనకి తెలిసి వచ్చింది ఏంటి? చేతుల పేపర్ ముక్క లేనిదే 4 ముక్కలు మాట్లాడలేము మనం. సీనియర్ జర్నలిస్ట్ నేను కాదనట్లా, నేను ఒప్పుకుంటా దానికి. మీ వయసుకి గౌరవిస్తాను, మీ వృత్తికి గౌరవిస్తాను. కానీ చూడు, ఇంకా చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. నువ్వు ఒక్కడే కదా, చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలిసింది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటి చేసేది అది. ఆ తర్వాత ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నల రూపంలో తయారు చేసుకొని అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరినే అడుగుతారు. లేదంటే ఒక ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందనుకో, అది మంచో చెడు, ఒకవేళ దానివల్ల మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. మనం ఏ రోజైనా కానీ ఒక అంశం పైన ఒక అంశాన్ని ఎంచుకొని మనం దానిపైన లోతైన సమగ్ర విచారణ చేసి ఒక లోతైన విశ్లేషణ మనం ఎప్పుడైనా చేసావా? ఒక లోతైన విశ్లేషణ ఎప్పుడైనా చేసావయ్యా? ఏం చేసాం మనం? చెప్పు. నీ నీ జర్నలిస్ట్ అని చెప్తావు కదా, ఎందులో నువ్వు మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్వి. చెయ్యి, ఒక విశ్లేషణ చేయి. దేని మీద? దాని మీద చేతిలో పేపర్ ముక్కొద్దు, చేతిలో పేపర్ ముక్కొద్దు. పేపర్ ముక్క లేకుండా చెయ్యి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆయన చేసిన తప్పులేంటి మాట్లాడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి మంచి ఏంటి చెప్పు, మాట్లాడు. కొన్ని పేపర్లు పెట్టుకునే మాట్లాడు, వివరంగా మాట్లాడు. ప్రతి అంశాన్ని తీసుకో 1 by 1. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు, మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు, పోలవరం ఎందుకు నిర్మించలేదు, 3 రాజధానులను ఎందుకు కట్టలేదు, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ తీసుకో. ఒక్కొక్క దాని గురించి మాట్లాడు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పంచాడు, అభివృద్ధి ఏంటి, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, ఎంతమంది కుటుంబాలు బాగు చేశాడు అనేది చూపించు ఒకసారి. చెప్పండి అయ్యా, ప్రజలకు చెప్పే ప్రయత్నం చెయ్యండి. సార్ 4 పేపర్లు చేతిలో పట్టుకొని ఆ పేపర్లో ఉన్నది ఇలా చూసి చదివేసినంత మాత్రాన జర్నలిస్టులు అయిపోయింది మనం. అదే వెరైటీ జర్నలిస్టు. కొద్దిగా గొప్ప చదువుకోలేదు కానీ చదువుకుంటా నేను కూడా జర్నలిస్ట్ అని చెప్పేసుకుని తెలుసా. అందరూ జర్నలిస్టులే. 4 ముక్కలు మాట్లాడితే అందరూ జర్నలిస్టులే. నేను జర్నలిస్టులు కాదురే, మీరు మరీ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కడు పిచ్చి మాట్లాడుతున్నాను. నువ్వు జర్నలిస్ట్ అటాక్ అయిపోయావు, నీ జర్నలిస్ట్ అటాక్ అయిపోయావు అని. జర్నలిస్ట్ అని చెప్పి నేను ఎప్పుడు చెప్పింటాను నాయన. నేను 2018 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మాట్లాడినా తెలుగుదేశం కార్యకర్త అంటారా బాబు అని మాట్లాడతా. నేను ఎప్పుడు జర్నలిస్ట్ అని చెప్పి ఎప్పుడు చెప్పుకోవాలా చెప్పానా? నువ్వు కొత్తగా వచ్చి నువ్వు కొత్తగా చూసి నన్ను జర్నలిస్ట్ చేస్తే నేనేం చేయను దానికి? అది మీ లోపం, నా తప్పు కదా, అది మీ తప్పు. అది మళ్ళీ చెప్పండి రోయ్, గత మాటలో జర్నలిస్టులు అనొద్దు.